కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు. సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు. బాత్రూంలో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేడు. ఏదైనా సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూంలో ఉన్నాడని మాకు కూడా తెలుసు. అడిగి పోయి ఉన్న తర్వాత సెక్రటరీ లేదని చెప్తున్నాం. ఆడ ఆగి 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 ఏం చేసినాం, అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గరికి పైకి పోయినాం. పోయి పెటిషన్ తీసుకోండి, మీ అందరూ స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా, సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూంలో దాచుకున్నాడు నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? జాయింట్ సెక్రటరీకే ఇవ్వాలి కదా. జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి, మీ ద్వారా వీడియో వినిపిస్తే ఇప్పుడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో వినాలి. ఇలా ఎవరైనా కలవచ్చు, మాది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ స్పీకర్ గారు ఆఫీస్లో ఉన్న జాయింట్ సెక్రటరీ గారు ఎట్లా చేస్తారో ఒక్కసారి మీరు ఈ వీడియోతోని మీరు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే ఒక్క నిమిషం. నీవు తీసుకోను అని అంటున్నావు కదా, మేము ఈ పిటిషన్ తీసుకోలేము అని మాకు లెటర్ రిటర్న్ రూల్లో ఏడుంది, రూల్లో చదువుతారు ఇక్కడ విన్నావు కదా. స్వయంగా స్పీకర్ గారి కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏందన్నట్టండి? ఇదా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్లతోని? ముఖ్యమంత్రి గారిని కొట్టాలనా, పార్టీని మారిన వాళ్ళని కొట్టాలనా, ఎవరు కొట్టాలి? ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు. 100% మేము చెప్తున్నాం, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు.